డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవం మరోమారు వాయిదా పడింది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఆసుపత్రి ప్రారంభోత్సవాన్ని ఈ నెల 14న చేయాలని సర్కారు సన్నాహాలు చేసింది. అయితే మరోమారు వాయిదా వేస్తున్నట్టు సర్కారు అధికారులకు సమాచారం ఇచ్చింది. ఆసుపత్రి నిర్మాణం పూర్తయి దాదాపు ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు ప్రారంభోత్సవానికి మాత్రం నోచుకోలేదు. టిమ్స్తో తెలంగాణ ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తామని చెప్పిన సర్కారు ఆసుపత్రి పూర్తయినా ప్రారంభించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై మా ప్రతినిధి రమ్య గ్రౌండ్ రిపోర్ట్. యాశర్మ, తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి ప్రభుత్వం అందించే సేవల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాలి అన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి టిమ్స్ ఆసుపత్రుల సేవలు ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. ముఖ్యంగా సనత్ నగర్లో మొట్టమొదటి హాస్పిటల్ సనత్ నగర్లో ఉన్నటువంటి మర్రి చెన్నారెడ్డి టిమ్స్ హాస్పిటల్ ఇది పూర్తయి దాదాపుగా ఏడాది కాలం కావస్తుంది. తొలుత గతేడాది డిసెంబర్ 2వ తారీఖున ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తారు అని చెప్పి ప్రచారం జరిగింది. అయితే అప్పుడు వాయిదా పడింది. ఆ తర్వాత మళ్ళీ ఉగాదికి ఒకసారి ప్రారంభిస్తారు అని చెప్పి, సంక్రాంతికి ప్రారంభిస్తారు అని చెప్పి, ఇక వీటితో పాటుగా ఏదైతే రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఈ ఆసుపత్రిని ప్రారంభించి ఆ రోజు నుంచి వైద్య సేవల్ని అందుబాటులోకి తెస్తారు అని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఇందుకోసం ఈ ఏడాది మే నుంచి ఇక్కడ ఓపీ సేవల్ని సైతం ప్రారంభించడం జరిగింది. ట్రయల్ రన్ ని మే నుంచి కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు దాదాపు 100 మందికి పైగా ఓపీ సేవలను అందిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పటి వరకు ఈ ఆసుపత్రి మాత్రం ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఎప్పటికప్పుడు అటు ప్రభుత్వం కావచ్చు, అధికార గణం కావచ్చు, ఈ నెలలో ప్రారంభిస్తాం, వచ్చే నెలలో ప్రారంభిస్తాం అని చెప్పడమే తప్ప ఇప్పటి వరకు అధికారికంగా ఎప్పుడు ప్రారంభిస్తారనేది ఒక స్పష్టమైన సంకేతాలు ఇవ్వలేదు. ఎట్టకేలకు ఈ నెల అంటే ఎల్లుండి 14వ తారీఖున ఈ ప్రారంభోత్సవం నిర్వహిస్తారు. ఆ తర్వాత 15వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పి అధికారులకి సర్కార్ నుంచి ఆదేశాలు రావడంతో ఇక్కడైతే ఏర్పాట్లు చేశారు. అంటే ప్రారంభోత్సవం నిర్వహించేందుకు కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసినప్పటికీ తిరిగి మరోమారు ఈ నెల 17వ తారీఖు దీన్ని పోస్ట్ పోన్ చేసినట్టుగా కూడా అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికైనా కనీసం 17వ తారీఖైనా దీన్ని ప్రారంభిస్తారా లేదా అన్న విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ తేదీల్లో మార్పు మనకు కనిపిస్తుంది. దాదాపు 60 సార్లకు పైగా ఈ తేదీలు మారుస్తూ వచ్చినటువంటి ప్రభుత్వం ఇంకా ఎప్పటికీ సనత్ నగర్ టిమ్స్ వైద్య సేవలను ప్రజలకు అందుబాటులో తెస్తుందనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పొచ్చు. మొత్తం 1000 పడకలతో విప్లవాత్మకంగా వైద్య సేవలు అందించాలి అన్న ఉద్దేశంతో నిరుపేదలకు సైతం ఎవరికైతే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలి, వీటితో పాటుగా ప్రత్యేకంగా విదేశాల నుంచి సైతం రోగుల్ని అట్రాక్ట్ చేయాలి, వాళ్ళకి ఇక్కడ నాణ్యమైనటువంటి వైద్య సేవలు కార్పొరేట్ ధీటుగా వైద్య సేవలను అందించాలన్న ఉద్దేశంతో ఏవైతే ఈ టిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా 2 ఫ్లోర్లని విదేశాల నుంచి వచ్చేటువంటి పేషెంట్స్ కోసం కేటాయించడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎక్విప్మెంట్ తీసుకొచ్చి కూడా దాదాపు ఏడాది అవుతుంది. సాధారణంగా వైద్య పరికరాలు కొనుగోలు చేసినప్పుడు ఆ ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూస్ తలెత్తినట్లయితే కనుక వాటికి సంబంధించిన రిపేర్ కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాలకు సంబంధించి ఏడాది పాటు అగ్రిమెంట్ ఉంటుంది. అయితే ఆ ఏడాది కాలం పూర్తయినప్పటికీ ఇంకా ఇన్స్టాలేషన్ ప్రక్రియ కూడా పూర్తి కాలేదంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఎట్టకేలకు కనీసం ఈ నెల 17వ తారీఖున ఈ ప్రారంభోత్సవం జరుగుతుందని చెప్పేసి అధికారులకు మరోమారైతే ప్రభుత్వం నుంచి సమాచారం అందించడం జరిగింది. ఇక 14వ తారీఖు ఏదైతే ప్రధానంగా ప్రారంభోత్సవం నిర్వహించాల్సి ఉండగా దానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కాస్త అనారోగ్యానికి గురవడం, ప్రస్తుతం ఆయన నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని మళ్లీ పోస్ట్ పోన్ చేసినట్టుగా కూడా తెలిసింది. ఈ నెల 17వ తారీఖున అయితే ఈ యొక్క టిమ్స్ ఆసుపత్రిని ప్రారంభించాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. అయితే అనేక సార్లు ఇలా తేదీలు ప్రకటించిన వాటిని తిరిగి పోస్ట్ పోన్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ సేవలు అసలు ఎప్పటికీ అందుబాటులోకి వస్తాయి, నిరుపేదలకి నిజంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలన్నటువంటి ప్రభుత్వం లక్ష్యం ఎప్పటికి నెరవేరుతుంది, నిరుపేదలు ఎప్పటికీ వైద్య సేవలు అందుకుంటారనే విషయంలో మాత్రం సందిగ్ధత కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ 1000 పడకలతో అందుబాటులోకి రానున్నటువంటి ఈ సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిని ప్రధానంగా 4 రకాల సూపర్ స్పెషాలిటీకి దీన్ని కేటాయించడం జరిగింది. తొలుత కార్డియాలజీ సేవల్ని ఇక్కడ స్పెషాలిటీగా చేయాలి అని చెప్పి భావించినప్పటికీ కూడా దీని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ కార్డియాలజీ సర్వీసెస్ అనుకున్నప్పటికీ ఆ తర్వాత దీంతో పాటుగా ట్రాన్స్ప్లాంటేషన్, ట్రామా కేర్ అంటూ మొత్తం 4 విభాగాలకు సంబంధించి దీన్ని స్పెషాలిటీగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన 2 టీమ్స్లో కూడా ఇలాగే 4 రకాలైనటువంటి సూపర్ స్పెషాలిటీ సేవలను ఒక్కో దాంట్లో 4 రకాలైనటువంటి సూపర్ స్పెషాలిటీ సేవలు అందిస్తామని, తద్వారా పేద ప్రజలకు కూడా నాణ్యమైన వైద్య సేవలు అందుతాయి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అయితే పూర్తి స్థాయిలో టీమ్స్లో ఉచితంగా అంటే గాంధీ ఉస్మానియా తరహాలో పూర్తిగా ఉచితంగా కాకుండా నిమ్స్ తరహాలో నామినల్ ఫీజులు తీసుకుంటూ ఇక్కడ వైద్య సేవలు అందిస్తామని చెప్పేసి కూడా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు స్పష్టంగా చేయడం జరిగింది. ఇవంతా బాగానే ఉంది. ఇప్పటికే ఓపీ
ట్రయల్ రన్ కూడా నడుస్తోంది. మరోవైపు ఆసుపత్రి పేరును మార్చడం, ఇక దీంతో పాటుగా అంటే ఇంతకుముందు ఉన్నటువంటి టీమ్స్తో పాటుగా మరి చెన్నారెడ్డి పేరును చేరుస్తూ మరి చెన్నారెడ్డి టీమ్స్ సనత్ నగర్గా దీని పేరు మార్పు కూడా చేయడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి వైద్యారోగ్యానికి సంబంధించినటువంటి సిబ్బంది కావచ్చు, వైద్యులకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కూడా దాదాపు పూర్తి చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వైద్యుల్ని కూడా ఇక్కడికి సర్దు చేయడం అంటే వాళ్ళని ఇక్కడికి కొంత ఇతర ప్రాంతాల నుంచి వైద్యులను తీసుకొచ్చి ఇక్కడ సర్దుబాటు చేశారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ ఎప్పుడు ఆసుపత్రి ప్రారంభం అవుతుంది అనేది మాత్రం నిజంగా ప్రశ్నార్థకం అని చెప్పొచ్చు. చివరికి ప్రభుత్వం చెప్పినట్టు కనీసం ఈ నెల 17వ తారీఖైనా ఈ సనత్ నగర్ టీమ్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవం జరగాలని చెప్పేసి పేద ప్రజలందరికీ కూడా నాణ్యమైన వైద్య సేవలు, సూపర్ స్పెషాలిటీ సేవలు అందాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పుడైనా ఈ ఆసుపత్రి ప్రారంభించాలని చెప్పేసి ప్రజలంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓవర్ టు స్టూడియో శర్మ.